శ్రోతలకి నమస్కారం. 'అక్క' నవల 'రాగనిలయం' పూర్తయిన తర్వాత వెనకాల 2 చిన్న కథలు కనిపించినాయి. వాటిల్ని కూడా మీకు అందించాలనేటువంటి తాపత్రయంతో ప్రారంభిస్తున్నాను. మొదటిది మంత్రవాది మహేశ్వర్ గారు రాసిన 'మేడిపండు' నవల పఠనంలాగానే దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. పురుషోత్తమరావు గారు చాలా హడావుడిగా ఉన్నారు. 2 ఏళ్లయింది అబ్బాయిని చూసి. తన కొడుకు అమెరికాలో చదువుతున్నాడు అని ఎంతో సంబరంగా చెప్పుకుంటున్నారు. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా ఆ ప్రస్తావన ఏదో రకంగా తీసుకొచ్చి అబ్బాయి ప్రకాష్ గురించి కనీసం అరగంట చెప్పేవాడు. అతని తెలివితేటల గురించి, తన మాటకి అతనిచ్చే విలువ గురించి, అలవాట్ల గురించి ఎన్ని విషయాలో. నెలలో చదువు పూర్తవుతోందన్న లెటర్ రాగానే రావు గారు ఏర్పాట్లు ప్రారంభించారు. బృందా అండ్ కంపెనీలో ఆ అమెరికా అబ్బాయి కోసం ఫైనాన్షియల్ కంట్రోలర్ పోస్ట్ వెయిట్ చేస్తోంది. పురుషోత్తమరావు గారి ఫోన్ కాల్తో జరగాల్సిన ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టినా అది కంటి తుడుపు కోసమే. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సాంబమూర్తి గారు ఎప్పుడో హామీ ఇచ్చేశారు. ఇక్కడి రాజకీయాలతో సంబంధాలు పెట్టుకోవడంలోనూ, డబ్బు సంపాదనలోనూ పడిపోయాడు గానీ, రావు గారికి విదేశాలకి వెళ్ళాలనే ఉంది. తమ చుట్టాలలో గానీ, స్నేహితుల్లో గానీ పెద్ద చదువులు చదివి చిన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళే గానీ, డైరెక్ట్‌గా ఇంత పెద్ద ఉద్యోగం ఎవరు చేయలేదు. బంధువులంతా తమను చూసి బావురుమనాలని, హోదాను చూసి అసూయ చెందాలని ఉంది. బృందా అండ్ కంపెనీకి ఇండియా మొత్తం మీద మంచి పేరుందని కొడుక్కి ఉద్యోగం అక్కడ ఖాయపరిచాడాయన. అన్ని పనులు గుర్తుపెట్టుకొని చేసుకొస్తున్న పురుషోత్తమరావు ఒక్క పని మర్చిపోయాడు. అదే కోదండ రామయ్యని కలవడం. ఆ రోజు గుర్తుపెట్టుకొని మరీ వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. అతనితో అన్ని విషయాలు మాట్లాడాడు. అబ్బాయి ప్రకాష్ అమెరికా నుంచి రాబోతున్నట్టు మరీ మరీ చెప్పాడు. అమ్మాయి ఇంట్లో లేదు, స్నేహితురాలి దగ్గరికెళ్ళింది అన్నాడు కోదండరామయ్య. ఆ! అమ్మాయిది ముందులేండి. తెలుసుగా, అంత హోదాగల మొగుడంటే తనకి మాత్రం గొప్ప కాదేంటి అన్నాడు. పెళ్లి చూపులు, ముహూర్తాలు శాస్త్రోక్తంగా కావలిస్తే తర్వాత పెట్టుకోవచ్చు. అబ్బాయి రాగానే ఒకసారి అంతా మనసు విప్పి మాట్లాడుకుందాం రండి అని చెప్పారు కోదండరామయ్య గారు. కోదండరామయ్య, పురుషోత్తమరావుల పరిచయం ఇవాల్టిది కాదు. కోదండరామయ్యకు ఆస్తి బాగా ఉంది. చాలా కంపెనీల్లో షేర్లున్నాయి. పైగా సరోజ ఒక్కతే కూతురు. బిఏ ఈ మధ్యనే పూర్తి చేసింది. చాలా స్వేచ్ఛనిచ్చి కూతుర్ని పెంచాడు అనే చెప్పచ్చు. అయితే సరోజ చాలా తెలివైంది, చురుకైంది కూడా. రాత్రి అమ్మాయితో ప్రకాష్ వస్తున్న విషయం, పెళ్లి ఒప్పందం గురించి చెప్పాడు కోదండరామయ్య. తను చాలా తేలిగ్గా తీసుకుంది. అసలేంటమ్మా నీ అభిప్రాయం అని అడిగాడు. రేపు వస్తారుగా, చూద్దాం అనేసింది సరోజ. కారు హారన్ మోగింది. అమెరికా అబ్బాయి, తల్లి, తండ్రి కారు దిగి లోపలికొచ్చారు. సోఫాలో కూర్చుంటూ కూర్చోరా అన్నాడు పురుషోత్తమరావు. ప్రకాష్ కూర్చున్నాడు. కాసేపు ఆ మాటలు ఈ మాటలు అయ్యాయి. అల్లుడు గారు ఏం మాట్లాడటం లేదు, అమెరికా వెళ్ళి తెలుగు మర్చిపోలేదు కదా కొంపదీసి అన్నాడు కోదండరామయ్య. అంతా నవ్వుకున్నారు. ఏమ్మా, నీ అభిప్రాయం చెప్పావు కాదు, పురుషోత్తమరావు అన్నాడు. దేని మీద? అదేంటమ్మా తెలియదా? మా ప్రకాష్ మీద. సదభిప్రాయమే, అంటే ఇష్టమేనన్నమాట. ఏమిటి ఇష్టం? పెళ్ళి అని నేను అన్నానా? నేను కొన్ని ప్రశ్నలు వేయడానికి అనుమతిస్తే మాట పూర్తి కాకుండా భలే దానివే, అడగమ్మా అన్నారు పురుషోత్తమరావు. ప్రకాష్ గారు, మీ ఉద్యోగం బృందా అండ్ కంపెనీలో ఫైనాన్షియల్ కంట్రోలర్, పురుషోత్తమరావు చెప్పాడు. జీతం సుమారుగా 5,000 ప్లస్ ఇతరత్ర. ఇండియన్ స్టాండర్డ్స్లో చాలా పెద్ద హోదాయే. అవును, అమెరికా వెళ్ళాడు, కొంపదీసి అక్కడ ఎవరినైనా చచ అట్లాంటిదేం లేదు అంటున్న పురుషోత్తమరావు మాటకు అడ్డు తగిలి, మిమ్మల్ని కాదండి నేను అడుగుతున్నది ప్రకాష్ గారిని.
ఇందాకడి నుంచి చూస్తున్నాను. నేను అడిగిన ప్రతి దానికి మీరే సమాధానం చెప్తున్నారేంటి? మా వాడికి కొత్త కదా! అంతేనా? లేకపోతే మీ అభిప్రాయం ఆయన నుంచి రాదేమోనన్న భయమా? పెళ్ళైన వ్యక్తితో పెళ్లి చేసేద్దామనా? మీరుండండి నాన్నగారు. చూడండి ప్రకాష్ గారు, మీకు రమ తెలుసా? మీరు డిగ్రీ చదివే రోజుల్లో ఆమెతో అన్న మాటలు గుర్తున్నాయా? పోనీ మీరు కొన్ని లెటర్స్ రాశారు, అది గుర్తుందా? ఉండండి అంటూ లోపలికెళ్ళి కొన్ని ఉత్తరాలు తీసుకొచ్చింది. ఇవే కదూ? ఏంటమ్మా సరోజ? అవును నాన్నగారు. ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తండ్రి కాదన్నాడని చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోయిన మహానుభావుడు. ఆ అమ్మాయి గుండె బాదుకొని అడ్రస్ తెలుసుకొని ఉత్తరం రాస్తే వచ్చిన జవాబు ఏంటో తెలుసా? పెళ్ళైపోయిందని. నేను అలా ప్రకాష్ ఏదో చెప్పబోయాడు. నాకు తెలుసు మీరు రాయలేదు, మీ నాన్నగారు రాయించారు. ఆడవాళ్ళని మోసం చేయడం వరకు మీకు తెలిస్తే దాంట్లోంచి తప్పించుకోవడం ఎలాగో మీ నాన్నగారికి తెలుసు. భయపడకండి. ఆ రమ ఆత్మహత్య చేసుకుంది. రమ చచ్చిపోయిందా? ప్రకాష్ అన్నాడు. ఎందుకండి బాధ? బతికుండు సుఖపడలేదు పిచ్చి పిల్ల. చచ్చి సుఖపడనేయండి. అమెరికా వెళ్ళారు తండ్రి కోరిక మీద, చదువు పూర్తి చేశారు తండ్రి డబ్బుతో, ఉద్యోగం సంపాదించారు తండ్రి పలుకుబడితో, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు తండ్రి చూపించిన అమ్మాయితో. రేపొద్దున రమ బతుకులో నాది తయారవ్వాలంటాడు ఆయన. మీరు అదే చేస్తారు కదా, అంతేనా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? కోదండరామయ్య అన్నాడు. బ్రహ్మాండంగా. మిస్టర్ ప్రకాష్ విదేశాలు వెళ్ళారు, అంతకాలం అక్కడున్నారు, కనీసం సొంత ఆలోచన కూడా పెరగలేదా? హోదా అంతస్తు కాదండి, వ్యక్తిత్వం, ఐ మీన్ ఇండివిజువాలిటీ. దయచేసి మీకు మీరుగా బతకండి. నాకు పెళ్ళి కాకపోయినా ఇట్లాగే ఉండిపోవడంలో ఆనందం ఉంది, కానీ వ్యక్తిత్వం లేని భర్తతో నేను కాపురం చేయలేను. సరోజ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అందరి మొహాలు మాడిపోయాయి. చేరాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉంచిన బ్యాంక్ అపాయింట్మెంట్ ఆర్డర్ బీరువాలోంచి తీసి చూసుకొని జాయిన్ అవ్వాలనే ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది సరోజ.